ప్రొసీజర్ స్టేట్ ఆర్డినరీ బిల్స్ ఏంటంటే ఆర్డినరీ బిల్ కెన్ ఆరిజినేట్ ఎక్కడ లెజిస్లేచర్లో పెట్టవచ్చు, కౌన్సిల్లో కూడా పెట్టవచ్చు, అసెంబ్లీ వరకు. సచ్ బిల్ క్యాన్ బి ఇంట్రొడ్యూస్ మినిస్టర్ అయినా పెట్టవచ్చు, వేరే ఎవరైనా చేయవచ్చు. ఇందులో ఫస్ట్ రీడింగ్, సెకండ్ రీడింగ్, థర్డ్ రీడింగ్ అని ఉంటాయి. బిల్లు పాస్ అయినాక బిల్లు ఏదైతే ఒరిజినేటింగ్ హౌస్లో పోతుందో సెకండ్ హౌస్కి పోతుందో అక్కడ కూడా అంతే. బిల్ ఈజ్ డీమ్డ్ టు హ్యావ్ బీన్ 2 హౌసెస్ పాస్ చేస్తేనే పాస్ అయినట్టు. A bill is deemed to have passed by the state legislature only when both houses agree with or without amendments. యూనికామరల్లో అయితే బిల్ పాస్డ్ బై లెజిస్లేటివ్ అసెంబ్లీ డైరెక్ట్ గవర్నర్కి పంపిస్తారు. సెకండ్ హౌస్లో బిల్ ఉందనుకో, బిల్లో కూడా అన్ని 3 స్టేజెస్, ఫస్ట్ రీడింగ్, సెకండ్ రీడింగ్, థర్డ్ రీడింగ్కి వెళ్తుంది. అసెంబ్లీ నుంచి కౌన్సిల్కి వెళ్ళినప్పుడు కౌన్సిల్ ఏం చేయొచ్చు, యాజ్ ఇట్ ఈస్గా పాస్ చేయవచ్చు, అమెండ్మెంట్స్ లేకుండా. అమెండ్మెంట్స్తో కూడా పాస్ చేసి రిటర్న్ చేయొచ్చు అసెంబ్లీకి, రీకన్సిడరేషన్ చేయండి అని చెప్పి. రిజెక్ట్ కూడా చేయొచ్చు. ఏ యాక్షన్ ఇట్ మే నాట్ టేక్ ఎనీ యాక్షన్ అండ్ దిస్ కీప్ ద బిల్ పెండింగ్ కూడా పెట్టచ్చు. సో కౌన్సిల్ ఏమేమి చేయొచ్చు అంటే పాస్ చేయొచ్చు అమెండ్మెంట్స్ లేకుండా, అమెండ్మెంట్స్తో రీకన్సిడరేషన్కి కౌన్సిల్కి పంపొచ్చు, రిజెక్ట్ కూడా చేయొచ్చు, నో యాక్షన్ కూడా చేయొచ్చు అన్నట్టు. కౌన్సిల్ గాన పాస్ చేసింది అనుకో వితౌట్ అమెండ్మెంట్స్, అది అసెంబ్లీ యాక్సెప్ట్ చేసింది అనుకో, సజెషన్స్ ఏవైతే కౌన్సిల్ చేసిందో ఇంకా పాస్ అయినట్టే, ఇంకా అది అన్నట్టు గవర్నర్కి పంపిస్తారు. కానీ అసెంబ్లీ రిజెక్ట్ చేసింది అనుకో, అమెండ్మెంట్స్ ఏవైతే కౌన్సిల్ రిజెక్ట్ చేసిందో, ఆన్ అదర్ హ్యాండ్ అసెంబ్లీ కానీ రిజెక్ట్ చేసింది అనుకో కౌన్సిల్ యొక్క సజెషన్స్ని, లేకపోతే కౌన్సిల్ కానీ రిజెక్ట్ చేసింది అనుకో బిల్ ఆల్ టుగెదరు, కౌన్సిల్ అసలు ఏ యాక్షన్ తీసుకోలేదు అనుకో, 3 monthsకి కౌన్సిల్ ఏ యాక్షన్ తీసుకోలేదు అనుకో, అసెంబ్లీ మళ్ళీ బిల్లు పాస్ చేయొచ్చు. అది మళ్ళీ ద అసెంబ్లీ మే పాస్ ద బిల్ అగైన్ ద బిల్ ట్రాన్స్మిట్ చేయొచ్చు. మళ్ళీ అప్పుడు కౌన్సిల్ కానీ రిజెక్ట్ చేసింది అనుకో, మళ్ళీ పాస్ చేసింది అనుకో విత్ అమెండ్మెంట్స్ ఏవైతే నాట్ యాక్సెప్టబుల్ టు అసెంబ్లీ, బిల్లు కూడా మళ్ళీ 1 month అట్లే పెట్టుకుంది అనుకో సెకండ్ టైం కూడా. సో అప్పుడు బిల్లు ఏంటంటే పాస్ అయినట్టే అవసరం, ఇంకా అసెంబ్లీ ఇంకా డైరెక్ట్ పాస్ అయినట్టే. సో అల్టిమేట్గా అయితే ఫస్ట్ 3 months ఆపగలదు, నెక్స్ట్ 1 month ఆపగలదు, ఇది అన్నట్టు. అల్టిమేట్ పవర్ వచ్చేసి అసెంబ్లీలో ఉంటుంది. కౌన్సిల్ అనేది డిలే చేయొచ్చు 3-4 monthsకి, 3 months ఫస్ట్ అన్నట్టు. కాన్స్టిట్యూషన్ అనేది ఏ ప్రొవిజన్ ఏ మెకానిజం చెప్పలేదు. జాయింట్ సిట్టింగ్ బిట్వీన్ హౌసెస్ ఏదైనా డిసగ్రిమెంట్ వచ్చినప్పుడు పార్లమెంట్లో లాగా, జాయింట్ సిట్టింగ్ ఏమో లోక్సభ రాజ్యసభకు ఉంది, కానీ స్టేట్లో అట్లా ఏం లేదన్నట్టు. ఆ పార్లమెంట్లో అయితే ఏదైనా ఆర్డినరీ బిల్లో డిసగ్రిమెంట్ వచ్చినప్పుడు జాయింట్ సిట్టింగ్ పెట్టొచ్చు. మోర్ ఓవర్ వెన్ ఏ బిల్ విచ్ హాస్ ఒరిజినేటెడ్ ఇన్ ద కౌన్సిల్ అండ్ వాస్ సెంట్ టు ద అసెంబ్లీ కానీ రిజెక్ట్ చేస్తే ఇంకా బిల్ అయిపోయినట్టే. Thus, the council has been given much lesser significance, position and authority than the of Rajya Sabha at the center. కౌన్సిల్కి అంత సిగ్నిఫికెన్స్ ఏం లేదు ఇక్కడ, రాజ్యసభకు ఎక్కువ ఉంది అన్నట్టు. గవర్నర్కి ఇప్పుడు గవర్నర్ ఏం చేస్తే బిల్ వచ్చినాక అంటే గవర్నర్ అసెంట్ ఇవ్వచ్చు, అట్లే విత్ హోల్డ్ పెట్టవచ్చు, రీకన్సిడరేషన్కి పెట్టవచ్చు హౌస్కి, లేకపోతే ప్రెసిడెంట్కి రిజర్వ్ చేయొచ్చు. గవర్నర్ కానీ అసెంట్ ఇస్తే ఇంకా యాక్ట్ అయిపోతుంది, స్టాట్యూట్ బుక్లో వస్తుంది. విత్ హోల్డ్ చేసేస్తే బిల్ ఎండ్ అవుతుంది, యాక్ట్ అవ్వదు. గవర్నర్ రిటర్న్ చేసింది అనుకో రీకన్సిడరేషన్కి, మళ్ళీ పాస్ చేసింది అనుకో అప్పుడు అమెండ్మెంట్స్తో లేకుండా అప్పుడు గవర్నర్ అసెంట్ చేయాలన్నట్టు. గవర్నర్ ఓన్లీ ఎంజాయ్స్ ఏ సస్పెన్సివ్ వీటో. ఈ పొజిషన్ సెంటర్లో కూడా సేమ్ ఉంది. ఏదైతే రిజర్వేషన్ అనుకో గవర్నర్ కన్సిడరేషన్ ఆఫ్ ప్రెసిడెంట్కి, అప్పుడు ప్రెసిడెంట్ ఏం చేయొచ్చు, అసెంట్ ఇవ్వచ్చు, విత్ హోల్డ్ చేయొచ్చు, రిటర్న్ చేయొచ్చు రీకన్సిడరేషన్కి. ఒకవేళ రిటర్న్ చేసిన బిల్లు హౌస్ మళ్ళీ వెన్ ఏ బిల్ ఈజ్ సో రిటర్న్ ద హౌసెస్ హ్యావ్ టు రీకన్సిడర్ విత్ ఎ పీరియడ్ ఆఫ్ 6 monthsలో రీకన్సిడర్ చేయాలి. ఆ బిల్లు మళ్ళీ ప్రెసిడెన్షియల్కి ఇస్తారు. ఫస్ట్ హౌసెస్ పాస్ చేసినాక, అమెండ్మెంట్స్ చేసినాక, కాన్స్టిట్యూషన్లో ఎక్కడ మెన్షన్ లేదు ఇట్ ఈస్ అబ్లిగేటరీ ఆన్ ద పార్ట్ ఆఫ్ ద ప్రెసిడెంట్ టు గివ్ అసెంట్ టు సచ్ ఎ బిల్ ఆర్ నాట్, ఇది అన్నట్టు. మనీ బిల్స్లో అయితే మనీ బిల్ అనేది లెజిస్లేటివ్ కౌన్సిల్లో పెట్టకూడదు, అసెంబ్లీలోనే పెట్టాలి. అది కూడా గవర్నర్ రికమెండేషన్తోనే పెట్టాలి. అది కూడా మినిస్టర్ ఇంట్రడ్యూస్ చేయాలి. మనీ బిల్లు అసెంబ్లీలో పాస్ అయినాక కౌన్సిల్కి పెడతారు కన్సిడరేషన్కి. కౌన్సిల్కి ఇక్కడ ఏం ఎక్కువ పవర్స్ ఉండవు.
వాళ్ళు రిజెక్ట్ చేయలేరు, అమెండ్ చేయలేరు, రికమెండేషన్స్ మాత్రమే చేయగలరు. అది కూడా రిటర్న్ చేయాలి 14 daysలో. రికమెండేషన్స్ చేసినా చెప్పినా అది మామూలు ఇష్టం. కానీ అలాగే అసెంబ్లీ ఇంకా యాక్సెప్ట్ అనే చేయొచ్చు, రిజెక్ట్ అనే చేయొచ్చు. లెజిస్లేటివ్ అసెంబ్లీ ఏమైనా యాక్సెప్ట్ చేసింది అనుకో రికమెండేషన్, ఇంకా అది పాస్ అయినట్టే, మళ్ళీ కౌన్సిల్కి పంపాల్సిన అవసరం లేదన్నట్టు. ఒకవేళ యాక్సెప్ట్ చేయకపోయినా బిల్లు పాస్ అయినట్టే ఇంకా 2 హౌసెస్లో, ఇది అన్నట్టు చేంజ్ లేకుండా. లెజిస్లేటివ్ కౌన్సిల్ బిల్లు కానీ 14 daysలో రిజెక్ట్ చేస్తే ఇంకా బిల్లు పాస్ అయిపోయినట్టే అన్నట్టు. ఈ 14 days అయిపోయాక లెజిస్లేటివ్ అసెంబ్లీకి ఎక్కువ పవర్స్ ఉంటాయి. మనీ బిల్స్లో జస్ట్ 14 days ఆపగలదు అన్నట్టు. మనీ బిల్ ప్రజెంట్ చేసినారనుకో గవర్నర్ తన అసెంట్ ఇవ్వచ్చు, ఓర్ రిజర్వ్ ద బిల్ టు ద ప్రెసిడెన్షియల్. మనీ బిల్ని కూడా అసెంట్ ఇవ్వచ్చు గవర్నర్కి, అట్లే లేకపోతే అసెంట్ ఇవ్వకుండా ఆపవచ్చు. బిల్లు ప్రెసిడెన్షియల్ అసెంట్కి పెట్టచ్చు, కానీ రిటర్న్ మాత్రం చేయలేడు. అసెంట్ ఇస్తాడు, ఎందుకంటే తన పర్మిషన్తోనే ఇంట్రడ్యూస్ చేశారు కాబట్టి. ఎప్పుడైతే ఒక మనీ బిల్ రిజర్వ్డ్ ఫర్ కన్సిడరేషన్ ఆఫ్ ద ప్రెసిడెంట్ అయిందో, ద ప్రెసిడెంట్ మే ఐదర్ గివ్ హిస్ అసెంట్ టు ద బిల్ ఆర్ విత్ హోల్డ్ హిస్ అసెంట్ టు ద బిల్, బట్ కెనాట్ రిటర్న్ ద బిల్ ఫర్ ద కన్సిడరేషన్ ఆఫ్ ద స్టేట్ లెజిస్లేచర్. ఇది అన్నట్టు. పొజిషన్ ఆఫ్ లెజిస్లేటివ్ కౌన్సిల్లో చూసుకుంటే కొన్నిసార్లు ఈక్వల్ విత్ అసెంబ్లీ ఉంటుంది, కొన్నిసార్లు ఉండదు. ఒకసారి ప్రివిలేజెస్ ఆఫ్ స్టేట్ లెజిస్లేచర్ చూసుకుంటే, ప్రివిలేజెస్ ఏంటి అంటే స్పెషల్ రైట్స్, ఇమ్యూనిటీస్ ఏమన్నా అవుది వాళ్ళకు ఉంటాయో కమిటీ కానీ మెంబర్స్కి కానీ అవన్నట్టు. వాళ్ళు ఎందుకంటే సెక్యూర్ అండ్ ఇండిపెండెన్స్ తేవడానికి, వాళ్ళ యాక్షన్స్కి ఎఫెక్టివ్నెస్ తేవడానికి అన్నట్టు. కాన్స్టిట్యూషన్ వీళ్ళందరికీ ఇచ్చింది అన్నట్టు. కలెక్టివ్ ప్రివిలేజెస్, ఇండివిజువల్ ప్రివిలేజెస్ మనం చూసాము. ప్రివిలేజెస్ ఆఫ్ ద స్టేట్ లెజిస్లేచర్స్ అనేది గవర్నర్కి ఉండవు. గవర్నర్ కూడా స్టేట్ లెజిస్లేచర్లో పార్టీ, కానీ ప్రివిలేజెస్ ఆఫ్ స్టేట్ లెజిస్లేచర్ ఉండవు అన్నట్టు. ఇది అన్నట్టు. ఇండివిజువల్ ప్రివిలేజెస్ చూస్తే వాళ్ళని అరెస్ట్ చేయలేము డ్యూరింగ్ ద సెషన్ ఆఫ్ స్టేట్ లెజిస్లేచర్ అండ్ 40 days బిఫోర్ ద బిగినింగ్ అండ్ 40 days ఆఫ్టర్ సెషన్. ఈ ప్రివిలేజెస్ అనేది సివిల్ కేసెస్లో ఉన్నాయి, క్రిమినల్ కేసెస్లో కానీ ప్రివెంటివ్ డిటెన్షన్ కేసెస్లో కానీ లేవు. ఇండివిజువల్ ప్రివిలేజెస్ అనేది 40 days ముందు కానీ ఆఫ్టర్ కానీ అరెస్ట్ చేయకూడదు. సివిల్ కేసెస్లో మాత్రమే, క్రిమినల్లో ప్రివెంటివ్ డిటెక్షన్లో కావన్నట్టు. ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఉంటుంది అసలు లెజిస్లేచర్లో, వాళ్ళు ఏమైనా మాట్లాడచ్చు అక్కడ. exempted from jury service, they can refuse to give evidence or appear as a witness in a case pending in a court. లెజిస్లేచర్ సెషన్లు ఉన్నప్పుడు దే ఆర్ ఎగ్జెంప్టెడ్ ఫ్రమ్ జ్యూరీ సర్వీస్. రిఫ్యూజ్ చేయొచ్చు ఎవిడెన్స్ ఇవ్వడానికి కానీ, కోర్టులో విట్నెస్గా అపీర్ ఇవ్వడానికి కానీ, ఇది అన్నట్టు. కలెక్టివ్ కూడా చాలా ఉన్నాయి అన్నట్టు. కొన్ని దాంట్లో ఈక్వల్ విత్ లోక్సభ ఉంది, కొన్ని దాంట్లో అన్ఈక్వల్ విత్ అసెంబ్లీ ఉంది, ఇట్లా అన్నట్టు. రాజ్యసభ అనేది రిప్రజెంటేటివ్స్ ఆఫ్ స్టేట్స్ ఉంటుంది. అది ఫెడరల్ ఎలిమెంట్ ఆఫ్ పాలిటీని రిప్రజెంట్ చేస్తుంది. ఇట్ ఫెడరల్ ఈక్విలిబ్రియంని మెయింటైన్ చేయడానికి వస్తుంది. ఇంట్రెస్ట్ ఆఫ్ స్టేట్స్ ఎగెన్స్ట్ అండ్ సెంటర్ ఇంటర్ఫిరెన్స్ అన్నట్టు. దెర్ఫోర్ ఇట్ హ్యాస్ టు బి ఎఫెక్టివ్ రివైజింగ్ బాడీ అండ్ నాట్ జస్ట్ అన్ అడ్వైజరీ బాడీ, ఇది అన్నట్టు. డైల్యూటరీ బాడీ లైక్ కౌన్సిల్ అనేది జస్ట్ అందులో ఏమి ఉండదు అన్నట్టు. రాజ్యసభ చాలా ఎక్కువ. ఇష్యూ ఆఫ్ ఫెడరల్ సిగ్నిఫికెన్స్ డస్ నాట్ అరైజ్. కౌన్సిల్లో అదేమి ఉండదు, ఫెడరల్ అదేమి ఉండదు. కౌన్సిల్ అనేది హెటెరోజెనస్గా కాన్స్టిట్యూట్ చేశారు. డిఫరెంట్ ఇంట్రెస్ట్ అండ్ కన్సిస్ట్ ఆఫ్ డిఫరెంట్లీ ఎలక్టెడ్ మెంబర్స్ ఉంటారు, నామినేటెడ్ కూడా ఉంటారు. ఈ కాంపోజిషన్ అనేది ఇట్స్ వెరీ కాంపోజిషన్ మేక్స్ ఇట్స్ పొజిషన్ వీక్ అండ్ రెడ్యూసెస్ ఇట్స్ ఎబిలిటీ యాస్ అన్ ఎఫెక్టివ్ రివిజన్ బాడీంగ్ లాగా ఉండదు. రాజ్యసభలో అట్లా ఉండదు, హోమోజీనియస్లీ కాన్స్టిట్యూటెడ్ అన్నట్టు. ఇది స్టేట్స్ని రిప్రజెంట్ చేస్తుంది. ఎలక్టెడ్ మెంబర్ ఇట్ కన్సిస్ట్ ఆఫ్ మెయిన్లీ ఎలక్టెడ్ మెంబర్స్ ఎక్కువ ఉంటారు. అలా కౌన్సిల్ అంతా ఎవరెవరంటే ఎవరే ఉంటారు. పొజిషన్ ఆఫ్ కౌన్సిల్ is in accordance with the principles of democracy. Council should yield to the assembly which is of popular house. The pattern of relationship between two of houses of ఇది బ్రిటిష్ నుంచి తెచ్చుకున్నాము, ఇది అన్నట్టు. వీక్ పవర్లెస్ ఇట్లా ఉండడం వల్ల ఇది అన్నట్టు. సో అన్ఈక్వల్ చూసుకుంటే మనీ బిల్ అనేది అసెంబ్లీలోనే తెచ్చచ్చు, కౌన్సిల్లో కాదు. కౌన్సిల్ మనీ బిల్ని ఏం చేయలేదు, జస్ట్ 14 days డిలే కాదు. ఫైనల్ పవర్ అయితే స్పీకర్కి ఉంటుంది, చైర్మన్కి ఉండదు అన్నట్టు. ఆర్డినరీ బిల్స్ కూడా అసెంబ్లీకి ఎక్కువ ఉంటుంది. ఇన్ అదర్ వర్డ్స్ కౌన్సిల్ అనేది రివైజింగ్ బాడీ కూడా కాదు. కౌన్సిల్ ఈజ్ నాట్ రివైజింగ్ బాడీ. రాజ్యసభ ఈజ్ రివైజింగ్ బాడీ. ఇది ఓన్లీ డైలేటరీ ఛాంబర్ అండ్ అడ్వైజరీ బాడీ.
కౌన్సిల్ అనేది అడ్వైజరీ బాడీయే. రాజ్యసభ అనేది అట్లీస్ట్ రివైజింగ్ బాడీ అది రివైజ్ చేయొచ్చు. కౌన్సిల్ ఇక్కడ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ని తీసేయలేదు కాన్ఫిడెన్స్ మోషన్ పెట్టి. వీళ్ళందరూ ఎందుకంటే అసెంబ్లీకి సంబంధించిన అసెంబ్లీకి రెస్పాన్సిబుల్ అన్నట్టు. ఆర్డినరీ బిల్స్ ఏదైతే కౌన్సిల్లో వచ్చింది అసెంబ్లీకి అయితే అసెంబ్లీ రిజెక్ట్ చేస్తే ఇంక ఎండ్ అయినట్టే. అది కౌన్సిల్కి ఎఫెక్టివ్ సే లేదు. రాటిఫికేషన్ ఆఫ్ ఏ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ బిల్లో ఏ ఒక్కటి లేదు. రాటిఫికేషన్ చేయడానికి కౌన్సిల్ అవసరమే లేదు. ద విల్ అసెంబ్లీదే ఎక్కువ అన్నట్టు. రాజ్యసభకు అయితే లోక్సభకి ఈక్వల్ పవర్స్ ఉన్నవి. ఫైనాన్షియల్ మ్యాటర్స్లో కంట్రోల్ ఓవర్ ద గవర్నమెంట్ తప్ప రాజ్యసభకి ఈక్వల్ ఉన్నాయి. కానీ కౌన్సిల్ అనేది సబార్డినేట్ టు అసెంబ్లీ ఇన్ ఆల్ ఆస్పెక్ట్స్. కౌన్సిల్ అనేది సబార్డినేట్ టు అసెంబ్లీ ఇన్ ఆల్ ఆస్పెక్ట్స్. ప్రిడామినెన్స్ ఆఫ్ అసెంబ్లీ ఉంటుంది కౌన్సిల్లో. కానీ రాజ్యసభకు మాత్రం వేరు. రాజ్యసభ ఈజ్ నాట్ ఎ సబార్డినేట్ ఆఫ్ లోక్సభ ఇది అన్నట్టు.